ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మికమైనటువంటి, పవిత్రమైనటువంటి, ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మనం మాట్లాడుకుంటే గనక మొదటిగా మనకి బైబిల్లో కనపడే ఒక వ్యక్తిని మనం చూస్తే గనక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకున్నాను అని చెబుతున్నాడు. శరీరమును నలగొట్టుకోవడం ఏంటి? శరీరమును నలగొట్టుకోవడం అంటే ఏదైనా బండతో కొట్టుకోవడమా, ఏదైనా రాయి, ఏదైనా కర్రతో తన శరీరంని తను హానికి కలుగు చేసుకోవడమా? కాదు. ఇక్కడ పౌలు గారు ఏమని మనకి చెప్పాలనుకుంటున్నారో తెలుసా? తన శరీరము ఆధ్యాత్మికంగా, పవిత్రంగా, ఫలవంతంగా జీవించటానికి తన శరీర కోరికలే అడ్డుపడుతున్నాయి. తన శరీర కోరికలే వాటిని తన జీవితంలో జరిగించుకోకుండా అవి అడ్డుగా ఉన్నాయన్నమాట. ఈనాడు ప్రతి ఒక్క విశ్వాసిలో ఇలాంటి జీవితాన్ని జీవించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? శరీర కోరికలు. ఈ శరీర కోరికలు, శరీర ఆశలు ఒక క్రైస్తవ విశ్వాసిని ఆధ్యాత్మికంగా బలపడుకోకుండా వారు భయంకరమైనటువంటి దిగజారే స్వభావానికి మారిపోతున్నారు. అందుకని ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనము నియమ ప్రకారము పోరాడాలి. ఎలా పడితే అలా మనం పోరాడకూడదు. కొంతమంది ఏమో దేవుని వాక్యాన్ని వింటారు, వారు శరీర కోరికలు చేస్తూనే ఉంటారు, వారి శరీర స్వభావం ప్రకారం నడుస్తూనే ఉంటారు. ఓ పక్కన దేవుని వాక్యం విని మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూనే ఉంటారు. జాగ్రత్త, నీవు నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే కనుక నీ పోరాటము నియమ ప్రకారమైనదై ఉండాలి. అంటే దేవుని వాక్యం ఏ రీతిగా చెబుతుందో ఆ రీతిగానే మనం బ్రతకాలి. అందుకని పౌలు గారు కూడా తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. తన కోరికలను, తన ఆశలను తన శరీరంలో ఏలుబడి చేయనివ్వకుండా తన ఆత్మ యొక్క ఆధీనంలోకి తన శరీరాన్ని మార్చుకోగలిగాడు. ఇంకొక మాట ఉంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే మన శరీరంలో పాపము ఏలుబడి చేస్తే కనుక మనము దేనికి పాత్రలమవుతామంట? చావునకు, అంటే నరకానికి పాత్రలం అవుతామని దేవుని వాక్యం చెబుతుంది. ఈనాడు మనం క్రైస్తవులు అని చెబుతూ కూడా మందిరాలకి వెళుతూ కూడా ఒక క్రైస్తవునిగా ఉంటూ కూడా మనం చేసే భయంకరమైన తప్పులు ఏంటో తెలుసా? శరీర కోరికలను మనం నెరవేర్చటం. ఈ శరీరాన్ని మన ఆధీనంలోకి, అంటే మనలో ఉన్న ఆత్మ యొక్క ఆధీనంలోకి, దాని యొక్క అదుపులోకి శరీరాన్ని మనం కలిగించకపోవటమే. ఈనాడు ఈ శరీరము మనల్ని ఏలుబడి చేస్తుందే కానీ శరీరాన్ని మనం ఏలుబడి చేయలేకపోతున్నాం. ఈనాడు ఈ శరీరము మన ఆత్మ ఆధీనంలోకి రావాలంటే మనం ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుంటే కనుక పౌలు గారు ఏ రీతిగా శరీరాన్ని నలగొట్టాడో మనము కూడా ఆ రీతిగా నలగొట్టుకుందాం. నలగొట్టుకోవడం అంటే ఏదో రాయి తెచ్చి బండ తెచ్చి కొట్టుకోవడం కాదు. తనలో ఉన్న ఆశలను, తలంపులను, వాటిని జరగకుండా, కోరికలను వాటిని నెరవేర్చకుండా ఆపగలగటమే. మనము కూడా ఏ రీతిగా ఆపాలో నేను చెబుతాను. మొదటిగా మన చెవులు. ఇక్కడ దేవుడు మనకి 2 చెవులను ఇచ్చాడు, ఒక నోటిని మాత్రమే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనము వినేవారముగా ఉండాలి కానీ అధికంగా మాట్లాడే వారంగా ఉండకూడదు. మనం అధికంగా మాట్లాడితే అది మనకి ప్రమాదమే. మనము ఎదుటివారి మాటలు వినేవారంగా ఉండాలి. మాట్లాడడానికి తొందరపడకూడదు, వినటానికి తొందరపడాలి. ఏమి వినటానికి తొందరపడాలి? దేవుని వాక్యాన్ని వినటానికి మనం తొందరపడాలి. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వింటారంట? చెవి గలవాడే వినుగాక. అంటే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారంగా ఉండాలి. తర్వాత అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. వినగలగడం దేవుడు ఇచ్చేటటువంటి ఒక వరం. అది కనుక మనం అందరికీ ఇచ్చాడు ఈ వరాన్ని. కానీ మనం వినడానికంటే ముందుగా మాట్లాడడానికి తొందరపడిపోతూ ఉంటాం. కానీ వినే లక్షణము, వినే స్వభావం నీలో ఉంటే కనుక పరదైసులో జీవవృక్షములను భుజించేటటువంటి బహుమానాన్ని దేవునికి ఇస్తానని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. అదే రీతిగా సామెతల్లో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి, 12వ అధ్యాయం 15వ వచనం, మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినదే, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మనలో ఒక ఆలోచనను మనం రావాలంటే, మనలో సరైన ఆలోచన రావాలంటే ముందు మనం ఏం వినాలా?
వాక్యాన్ని వినేవారంగా ఉండాలి. వాక్యము మనం వినగలిగితే కనుక మనలో ఉన్న ఆత్మ మనలను ఆత్మానుసారమైనటువంటి జీవితంలోకి నడిపిస్తుంది. ముందుగా మన చెవులను మన అదుపులో పెట్టుకునే ప్రయత్నం మనం చేయాలి. రెండవదిగా కళ్ళు. ఇక్కడ దావీదు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో చూద్దామా. 119వ కీర్తన 37వ చరణంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఎస్, మనము కూడా ఉదయకాలము లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు మన పొద్దున్నే ప్రార్థనలో, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయవా అని మనం ప్రార్థన చేయగలిగితే కనుక ఆ రోజు జీవితంలో మన ఎదుట ఏదైనా వ్యర్థమైనది కానీ ఏదైనా చూడకూడదు కానీ మనకు కనిపిస్తే అప్పుడు మనము వాటి నుండి తప్పించుకోవడానికి ఈ ప్రార్థన ఎంతగానో మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఈనాడు యవనస్తులు కూడా ఏం చూస్తున్నారు? మీ కళ్ళు ఎటువైపు మళ్ళుతున్నాయి? ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తున్నాయా? ఈ సోషల్ మీడియాలో ఉన్న స్టఫ్ ఏదైతే ఉందో, అంటే అక్కడున్న ఆ అమ్మాయిల వైపు కానీ ఆ డ్యాన్సుల వైపు కానీ వాటి మీదకి వెళ్తున్నాయా అనేది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనం చూస్తే కనుక, నీ దేహమునకు దీపము నీ కన్నే. మన దేహాన్ని వెలిగించేది ఏంటంట? మన కళ్ళేనంట. మనం ఏదైతే చూస్తామో అదే మనల్ని నడిపిస్తుందంట. మనం దేన్ని చూడాలా? దేవుని వాక్యాన్ని చూసే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క అద్భుతాలను చూసే వారంగా మనం ఉండాలి. మన కనుదృష్టి దేవుని వైపు ఉండాలి. మన కనుదృష్టి సంఘము వైపు ఉండాలి. మన కనుదృష్టి మందిరము వైపు ఉండాలి తప్ప మన కనుదృష్టి ఈ లోకానుసారమైన వాటి మీద ఉండకూడదు. తర్వాత ఏం చెప్తున్నాడు? కీర్తన 119వ కీర్తన 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము. ఎస్, ఈ దేవుని యొక్క వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులను మనం చూడాలంటే ముందు మన కళ్ళు ఎటు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. ఆకాశమందున్న మన దేవుని వైపు మన కళ్ళు ఉండాలి. దేవుని వాక్యము వైపు మన కళ్ళు ఉండాలి. కానీ ఈనాడు మన కళ్ళు ఏమి చూస్తున్నాయి? మనం దేన్ని చూస్తున్నాము? మనం వేటిని వీక్షిస్తున్నాము అనేది మీకు తెలుసు. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని, తర్వాత నాలుక చిన్నదే కానీ బాగా అదిరిపడిద్దంట. అగ్గిపుల్ల చిన్నదే కానీ అడవి మొత్తాన్ని తగలబెట్టేస్తుందంట. అవును, మన శరీరంలో ఈ నాలుక అనేది చాలా చిన్నదే కానీ మన దేహం మొత్తాన్ని నాశనం చేయగల స్వభావం ఈ నాలుకలో ఉందంట. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నిజంగా ఈ మాట చదువుతుంటే యోబు గారు గుర్తొస్తూ ఉంటారు. యోబు గారు భయంకరమైన శ్రమలు అనుభవిస్తుంటే యోబు గారి భార్య ఆయనను నోటి మాటతో ఒక మాట దూషించి చచ్చిపోవచ్చు కదా, ఇంకెంతకాలం ఈ శ్రమలు ఈ కష్టాలు పడతావు అని. కానీ యోబు గారు అంటాడు, నోటి మాటతో కూడా నేను పాపము చెయ్యను అని చెబుతూ ఉంటాడు. ఎస్, నోటి మాటతో కూడా మనం పాపం చేయకూడదు. ఈనాడు ఎంతమంది ఇతరులను దూషించేస్తున్నారు, ఎంతమంది ఇతరుల మీద వ్యర్థంగా మాట్లాడుతున్నారు, ఎంతమందిని దూషిస్తున్నారో, ఎంతమందిని విమర్శిస్తున్నాం మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అవి కూడా పాపములే. ఎదుటివాడిని దూషించటం, విమర్శించటం జాగ్రత్త. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తే, నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూసారా, మన నాలుకంట మన నరకాన్ని కూడా తీసుకెళ్ళగలదంట. దాన్ని జ్ఞాపకం చేసుకుని మనం మాట్లాడేటప్పుడు మంచి పదాలే మాట్లాడాలి. శాపవచనాలు మనం మాట్లాడకూడదు. ఇతరులకు మంచి జరిగే మాటలే మనం. ఎప్పుడైతే నీవు శాపవచనాలు పలుకుతున్నావో ఆ శాపము వారికి తగలదు, అది నీ మీదకే తగులుతుంది. జాగ్రత్త. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపోర్చుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎదుటి వాళ్ళు మనల్ని ఈజీగా గుర్తుపట్టడానికి ఒకటే ఒక మార్గం ఏంటో తెలుసా? మన మాటేనంట. మన మాటను బట్టే మనము భక్తిపరులమా భక్తిహీనులమా అని తెలిసిపోతుందంట. అందుకని అధికంగా మాట్లాడడం కంటే తక్కువగా మాట్లాడదాం, మంచి మాటలు మాట్లాడదాం. ఎదుటి వారిని ప్రోత్సహించే మాటలే మాట్లాడాలి కానీ వారిని శపించేటటువంటి మాటలు, వారిని దూషించేటటువంటి మాటలు, వారిని విమర్శించేటటువంటి మాటలు మనము మాట్లాడకూడదు. తర్వాత మన చేతులు
26వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే కనుక వారి చేతులలో దుష్కార్యములు కలవు, వారి చేతులలో దుష్కార్యములు కలవంట. మన చేతులు దేవుని పని కొరకు ఉపయోగించాలే కానీ, అనేకులకు సహాయం చేసే చేతులుగా మనవి మారాలే కానీ, దుష్కార్యములు జరిగించే చేతులుగా మన చేతులు మారకూడదు. మన చేతుల్లో పాపము జరగకూడదు. తర్వాత ఏం చెప్తున్నాడు, పురుషుల గురించి కూడా ఒక మాట చెప్తాడు ఇక్కడ. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. పురుషులు కోప్పడకుండా మన 2 చేతులు దేవుని వైపు చాపి ప్రార్థన చేయాలంట. తర్వాత మన యొక్క పాదములు, కీర్తనల గ్రంథము 121వ కీర్తన 3వ వచనం, ఆయన నీ పాదము త్రొట్టెలనయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఎస్, నీ పాదములను త్రొట్టెలనయుడు. మరి నీ పాదాలు ఎటువైపు ఉన్నాయి? మందిరం వైపు నడుస్తున్నావా? దేవుని సువార్త కోసం నువ్వు చేస్తున్నావా? నీ పాదములు దేవుని సువార్త కోసం నడిస్తేనంట, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నదంట. ఎస్, మన పాదములు సుందరమైనవిగా మారాలంటే దేవుని సువార్త ప్రకటించేటటువంటి పాదాలుగా మన పాదాలు మారాలి. తర్వాత మన పెదవులు. ఇక్కడ యెషయా భక్తుడి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క వెలుగును చూచినప్పుడు తన పెదవులు ఎంతో పాపమైనవని గ్రహించగలిగాడంట. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకుంటున్నాను. చూసారా, తన పెదవులు అపవిత్రమైనవని అంతకుముందు తెలియదంట. ఎప్పుడైతే దేవుని వెలుగును చూశాడో అప్పుడు తన పెదవులు అపవిత్రమైనవని గుర్తించగలిగాడు. ఈనాడు మన పెదాలు కూడా అపవిత్రములే. నోరు తెరిస్తే అబద్ధాలే, భయంకరమైన అబద్ధాలు. ఆ చిన్న అబద్ధమేది కాదు, అబద్ధం అనేది చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే. పాపం కూడా చిన్నదైనా పెద్దదైనా అది పాపమే. కాబట్టి జాగ్రత్త. మీ మాట ద్వారా కావచ్చు, మీ నాలుక ద్వారా కావచ్చు, మీ చెవుల ద్వారా కావచ్చు, మీ చేతుల ద్వారా కావచ్చు, మీ పాదముల వల్ల కావచ్చు, వేటి వల్ల పాపమును మనలో ఏలుబడి చేయనివ్వకూడదు. జాగ్రత్త. దాన్ని జ్ఞాపకం చేసుకుని మన సర్వ శరీరము దేవుని పని కొరకు వాడగలిగితే గనక, దేవుని యొక్క పని కొరకు మన శరీరమును ఉపయోగించగలిగితే గనక డెఫినెట్గా మనము ఆధ్యాత్మికమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, ఫలవంతమైన జీవితాన్ని మనం పొందుకోగలం. ఆ రీతిగా అపోస్తలుడైన పౌలు వలె మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకొని దేవుని పని కొరకు మన శరీరాన్ని ఉపయోగించి ఈ శరీరాన్ని మనలో ఉన్న ఆత్మ యొక్క ఆధీనంలోకి తీసుకురాగలిగితే కనుక గొప్ప ఫలవంతమైన జీవితాన్ని మనం జీవించగలం. గొప్ప పోరాటాన్ని పోరాడి జీవ కిరీటాన్ని మనం పొందుకోగలం. అట్టి కృపాధన్యత మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్.